అందరం అనుకుంటాం ఈ సంవత్సరం బాగుండాలని, ఏదో ఒకటి చేసి లైఫ్ సెట్ అయిపోవాలనుకుంటాం. కానీ కొన్ని రోజులు గడిచాక మనలో ఆ ఫైర్ మిస్ అవుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముగిసిపోతుంది. మరి ఎక్కడ ప్రాబ్లం ఉందో మీరు గమనించారా? మనం ఏదైనా ఒక విషయంలో హర్ట్ అవ్వడం జరిగినప్పుడో, ఎక్కడైనా అవమానం జరిగినప్పుడో, ఎలాగైనా సరే ఈ సంవత్సరం బాగా కష్టపడి మన లైఫ్ని మార్చేసుకుందాం అని అనుకుంటాం. మనకి ఈ రోజున్న ఫైర్ రేపటి రోజున ఉండదు. అందుకే అన్ని సంవత్సరాలు ఒకేలా గడిచిపోతున్నాయి. అలా కాకుండా మీ లైఫ్ని నిజంగా మార్చుకోవాలనుకుంటే నేను కొన్ని టిప్స్ చెప్తా. మోస్ట్ సక్సెస్ పీపుల్స్ వాళ్ళ లైఫ్ స్ట్రగ్లింగ్ డేస్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాల నుంచి బయటపడడానికి ఉపయోగించిన కొన్ని టిప్స్, అలవాట్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, మీ లైఫ్ని మీరు ఆడిట్ చేసుకోండి. మీ లైఫ్లో అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడెక్కడ మీరు మారాలి, ఇలాంటివన్నీ పిన్ పాయింట్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్లో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే మీ హెల్త్ సిచ్యువేషన్ ఏంటి, దానికోసం మీరేం మారాలి, మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, సక్సెస్ వచ్చే వరకు మీరు మనీని ఎలా మేనేజ్ చేయాలి, మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి, అది బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే టైంని ఎలా వాడుకోవాలి, ఇలా ప్రతి విషయంలో మీరు మీ టైంని, మనీని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఒక ఆడిట్ చేసుకోండి. ఈ విషయాల్లో మీరు చేసుకునే చిన్న చిన్న మార్పులే మీ లైఫ్ మీద పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. పాయింట్ నెంబర్ 2, మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. మన మైండ్ సెట్ మార్చుకుంటే అన్నీ మారిపోతాయి. అసలు మనం సక్సెస్ కొట్టగలం అని మనల్ని మనం నమ్మాలి కదా. అలా నమ్మాలంటే మనకి పాజిటివ్ మైండ్ సెట్ కావాలి. మనం రోజు చేసే ప్రతి విషయాన్ని ఈ రోజు నుంచి కొత్త కోణంలో చూడాలి. కంప్లైంట్స్ అందరూ చేస్తుంటారు, మనం కూడా చేస్తూనే ఉంటాం. మనకి నచ్చని వాళ్ళ దగ్గర నుంచి కూడా మన అవసరాల కోసం మనం పనులు చేసుకోగలగాలి. మ్యాక్సిమం ఎవరు మనకు హెల్ప్ చేయరు. అలా అని వాళ్ళందరికీ దూరంగా ఉంటే మన పనులు జరగవు. అవసరం ఉంటే చెడ్డవాడితో అయినా సరే పనులు చేయించుకోగలిగే సత్తా మనకు ఉండాలి. ఇక నుంచి కంప్లైంట్స్ చేయకండి. పాయింట్ నెంబర్ 3, ఒక విజన్ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ విజన్ అంటే ఏం లేదు, మీకు క్లియర్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం. మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, సక్సెస్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, పెట్టిన డబ్బు ఎన్ని రోజులకు తిరిగి వస్తుంది, ఒకవేళ బిజినెస్ సరిగా జరగకుంటే ఆ డబ్బుని ఎలా రాబట్టుకోగలగాలి, ఆ డబ్బు పైన మీ ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా ఎలా చూసుకోవాలి, ఒకవేళ సక్సెస్ కావడానికి ఎక్కువ రోజులు పడితే అన్ని రోజులు డబ్బులు పెట్టుకోగలమా లేదా, ఇలాంటి విషయాల్లో ముందే మీరు ఒక క్లారిటీతో ఉంటే రేపు ఏ కష్టం వచ్చినా మీరు హ్యాండిల్ చేయగలరు. ఒక బిజినెసే కాదు, ఎడ్యుకేషన్ అయినా ఇంతే. మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, దానికోసం మీరేం చేయాలి అనేది ఒక క్లారిటీతో ఉండాలి. పాయింట్ నెంబర్ 4, నీ కోసం నువ్వు పనిచేయాలి. ఒక్కసారి నువ్వేం చేయాలి అనేది డిసైడ్ అయ్యాక నీకు ఒక క్లియర్ విజన్ ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నువ్వు నీ విజన్తో ఒక క్లియర్ మ్యాప్ వేసుకొని రెడీగా ఉన్నప్పుడు నీ దారికి ఎటువంటి డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ ఉండవు. నీ టార్గెట్ కోసం నువ్వు వెళ్ళాలి అనుకునే రోడ్డు మీద ఉండే మబ్బులన్నీ పోతాయి. ఇప్పుడు నీ దారిలో మబ్బులు లేవు, రోడ్డు క్లియర్గా ఉంది. కానీ నీ కారు నువ్వే నడపాలి. అంటే ఇక్కడ మన సక్సెస్ కోసం మనమే పనిచేయాలి. రెగ్యులర్గా మన గోల్స్ కోసం కన్సిస్టెన్సీతో పని చేసుకుంటూ పోవాలి. ఈరోజు మనం విత్తనం నాటితే అది చెట్టవడానికి చాలా రోజులు పడుతుంది. ఒక్కరోజుకే మనం డీలా పడకూడదు. దానికి ప్రతిరోజు నీళ్లు పోస్తూనే ఉండాలి. ఇక్కడ నీరు పోయడం అంటే నీ కోసం నువ్వు పని చేసుకుంటూ పోవడం. పాయింట్ నెంబర్ 5, నీ సక్సెస్ కోసం నువ్వే కాదు, నీ చుట్టూ ఉండే పరిసరాలను కూడా మార్చుకోవాలి. నీ లైఫ్ మారాలంటే నువ్వు ఒక్కడవే మారితే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక విషయంలో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నావు, కానీ నీ ఫ్రెండ్స్ ఏ పని చేయరు, ఎప్పుడు నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. దానివలన మీలో కూడా ఒక తెలియని నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. చేసే పనిని కూడా మధ్యలో వదిలేస్తాం. ఇక్కడ ఒక పనిని అందరూ చేయలేరు. సక్సెస్ పీపుల్స్ 1% ఉంటే ఫెయిల్యూర్స్ 99% ఉన్నారు. మెజారిటీ పీపుల్స్ గివ్ అప్ ఇచ్చే వాళ్ళే ఉన్నారు. వాళ్ళతో అవ్వడం లేదని నువ్వు నీ పనిని ఎందుకు ఆపుకోవాలి? అందుకే నీ చుట్టూ పాజిటివ్ పీపుల్స్ ఉండేలా చూసుకో. పాజిటివిటీ ఉండేవాళ్ళు ఆ పని అవ్వకుంటే దాన్ని ఇంకో రకంగా ఎలా చేయాలి అని ఆలోచిస్తారు, నిన్ను కూడా మోటివేట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 6, కొత్త స్కిల్ని నేర్చుకో. నిన్ను నువ్వు అప్డేట్ చేసుకో. నీ గోల్స్ని తొందరగా రీచ్ అవ్వడానికి నీ స్కిల్ని అప్డేట్ చేసుకోవాలి. నాకు తెలిసింది ఇదే అని ఒక మోస పద్ధతిలో వెళ్ళకూడదు. వస్తున్న కొత్త టెక్నాలజీకి తగ్గట్టు మనం కూడా మారిపోవాలి. కొత్త పద్ధతులను ఉపయోగించి మన పనుల్ని ఈజీగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దానికోసం మీరు ప్రత్యేకంగా టైం కేటాయించాల్సిన పని లేదు.
ఖాళీ ఉన్న టైంలో రీల్స్ చూడకుండా స్కిల్ డెవలప్మెంట్ కోసం యూట్యూబ్లో వీడియోస్ చూడండి, పాడ్కాస్ట్లు వినండి. విన్నదాన్ని చూసిన దాన్ని ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 7, ఇదే లాస్ట్ పాయింట్. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. వీడేంటి కష్టాల్ని కూడా ఎంజాయ్ చేయమంటున్నాడు అని అనుకోకండి. వన్స్ నువ్వు సక్సెస్ అయ్యాక అరే దీనికోసమా నేను ఆ రోజు బాధపడింది అని నవ్వుకుంటావు. సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు, ఇది కాకపోతే ఇంకోటి. పనిని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. నువ్వు నీ పనిని ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నువ్వు బాధపడవు. నీ తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్తావే తప్ప గివప్ ఇవ్వవు. ఫ్రెండ్స్, ఈ రోజుని క్యాలెండర్లో నోట్ చేసుకోండి. మనం మాట్లాడుకున్న పాయింట్స్ని మార్చుకొని ముందుకెళ్ళండి. 1 ఇయర్లో ఒక మంచి సక్సెస్తో ఒక కామెంట్ చేయండి. మీ సక్సెస్ కోసం నీ ఫ్రెండ్ని ఎదురు చూస్తూ ఉంటా. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.